వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జీల సీజ్. సింహాచలం రైల్వే స్టేషన్ రైల్లో మంటలు. పట్టణ కేంద్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హోటల్ బిర్యానీ సెంటర్స్. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, సెనాని ఆదేశించాడో లేక వైద్యుల అల్టిమేటం పని చేసిందో మొత్తం మీద కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వైద్య వృత్తికి బహిరంగ క్షమాపణ చెప్పారు. కేసు ఫైల్ చేయొద్దని కూడా అడగట్లేదు. జరిగింది నేను డాక్టర్ జాతిని కానీ ఇంకొక జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు. అలా ఎవరితోటి ఎప్పుడు ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. ఆ చీకట్లో తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. సరే, అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తికి క్షమాపణ చెప్తా ఉన్నాను నేను. దానికేంటి సార్? హెచ్ఓడి సార్ ఆయనకి హెల్త్ బాగాలేదు సార్. 2 రోజులు బట్టి చాలా సీరియస్ గా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కేసు ఫైల్ చేయదని కూడా అడగడానికి రాలేదు. మనం కేసు ఫైల్ చేస్తున్నాం, అందరం ఏం లేదు. ఎవరైతే మ్యాన్ హ్యాండిల్ చేసారో అందరినీ పెడుతున్నాం. ఆయన కూడా అన్కండిషనల్గా అపాలజీ చెప్తున్నారు, జరగడం అనేది జరిగిందని చెప్పని. ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మనం స్ట్రైక్ అది ఏమి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు. ఒకవేళ నిజంగా కానీ ఇది ఇక్కడతో ఆగిపోతే మనం స్టార్ట్ చేద్దాం, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ 2-3 రోజులుగా కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కల్ప్రిట్స్. ఇవన్నీ పెట్టి నేనే ఇస్తాను కంప్లైంట్. ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తారు. ఎమ్మెల్యే గారు ఏమన్నా సార్? ఎమ్మెల్యే గారు ఏమన్నా తర్వాత నేనే రాయాలి. సో మీరందరూ నాకు కోఆపరేట్ చేసినందుకు, అలాగే నాతో పాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారిని నేనైతే నాకు పర్సనల్ కోపం అయితే ఏమీ లేదు. కానీ ఆయన 10 మంది మధ్యలో చేసిన పద్ధతి బాగాలేదు, అంతే. Dear students, faculty members, this is a very unfortunate incident which has happened in the evening, and now everybody will regret it. Now action is taken properly immediately by the district authorities, collector sir and SP sir also. And also I rang up and spoke to our health secretary, higher official to the health side, health minister and health secretary also. They are also very sympathetic, and they ask to resolve in view of the public interest, that is public health interest and something of the public health interest. So definitely the district authorities are very helpful. Immediately they responded, immediately they came here and they tried to resolve it. And even our MLA also is very apologetic, and he is for his behavior, and definitely the action is going to be taken on all the involved people, and we will follow it 100%. You know how serious we are in this particular issue. We will definitely follow it. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతుంది. గత కొన్ని రోజులుగా పోలీసుల దాడుల్లో పలు లాడ్జీల్లో నిర్వాహకులు పట్టుబడుతున్న వ్యభిచారం ఆగడం లేదు. దీంతో శనివారం పట్టణంలోని పలు లాడ్జీలను తహసీల్దార్ రత్తాలి ఖాన్, పట్టణ సిఐ బాన్సీలాల్ ఆధ్వర్యంలో సీజ్ చేశారు.
వెంకటేశ్వర లాడ్జీలను గౌరవ ఆర్డీఓ గారు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారి ఉత్తర్వు ప్రకారం మన తహసీల్దార్ గారు, మంచిర్యాల తహసీల్దార్ గారు, వాటి సిబ్బందితో కలిసి పోలీస్ సిబ్బంది కలిసి ఇక్కడ ఆర్డీఓ గారి ఉత్తర్వు ప్రకారం చేయడం జరిగింది ఈ 2 లాడ్జీలను. దీని యొక్క ముఖ్య ఉద్దేశము గత నెలలో 2 సార్లు ఈ సాయినాథ్ రెసిడెన్సీలో వ్యభిచారం అంటే అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నట్టు గుర్తించి కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ శ్రీనివాస్ ఆయన పరాలో ఉన్నారు. అదేవిధంగా అంతకుముందు కూడా ఒకసారి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన వెంకటేశ్వర లాడ్జీ ఓనర్ ఏదైతే ఉందో వాళ్ళని కూడా అక్కడ విషయంలో పట్టుకొని అక్కడ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ లాడ్జీ ఓనర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలు ఏదైతే నడుస్తున్నారో ఈ లాడ్జీలో వీటిని నిరోధించడం గాను స్టేషన్ ఆర్డీఓ గారికి, గౌరవ ఆర్డీఓ గారికి ఇవ్వడం నిన్న ఆర్డర్ పాస్ చేశారు. సిజేఎంని ఆర్డర్ పాస్ చేశారు. ప్రతి ఆర్డర్ ప్రకారం ఆర్డీఓ గారు, గౌరవ ఆర్డీఓ గారి ఆర్డర్ ప్రకారం ఈరోజు తహసీల్దార్ గారు సిబ్బందితో కలిసి 2 లాడ్జీలని పట్టణంలోని 2 లాడ్జీలని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇకపై ఎవరైనా మంచిర్యాల పట్టణంలో లాడ్జీల్లో కానీ లేదంటే ప్రైవేట్ హౌజుల్లో కానీ ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే వారిపై కూడా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడమే కాక వారి ఏదైతే హౌస్ కానీ ఏదైనా లాడ్జీలు ఉంటే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను కొనసాగించవద్దని సూచిస్తున్నాం. సింహాచలం రైల్వే స్టేషన్ రైల్లో మంటలు. బెంగళూరుతో గౌహతి ఎక్స్ప్రెస్లో S7 బోగి చక్రాల వద్ద మంటలు. సాంకేతిక లోపంతో బ్రేక్ నుండి పొగలు. భయంతో పరుగులు తీసిన జనం పొగను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. అదుపులోకి వచ్చిన అనంతరం ట్రైన్ గౌహతి వైపుకు ప్రయాణం సాగింది. ఈ కోర్సేనా ఏదో బండి ఉందండి ఒకటి. మొదలు కాబోతున్న వరంగల్ ఎల్లం బజార్ మట్టి గణపతి పాలతో నిమజ్జన కార్యక్రమం. ఎల్లం బజార్లో భక్తుల కోలాహలం. గణపతి నిమజ్జన కార్యక్రమానికి చూడడానికి వచ్చిన వేలాది మంది భక్తులు. 15 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న ఎల్లం బజార్ మహామట్టి గణపతి కొనసాగుతున్న లడ్డం వేలం పాట. మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబం అందరూ ఆ గణపతి ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహాప్రసాదాన్ని రేవంత్ రెడ్డి చేసిన 8,888 కోట్ల భారీ కుంభకోణం చేశాడు. విచారణ జరిపిస్తే రేవంత్ రెడ్డి పదవి పొంది
ముఖ్యమంత్రి బావమర్ది సుధీర్ సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా వేల కోట్ల రూపాయల పనులను కట్టబెట్టారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని పిలిపించి బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారు. పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అయినా రేవంత్ రెడ్డి బావమర్ది కోసం ఈ టెండర్లను కట్టబెట్టారు. ఇందులో టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీతో రేవంత్ రెడ్డి బావమర్ది కంపెనీతో జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకి తెరలేపారు అన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు. ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి. సూదిని కుటుంబం సూదిని సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే, ఆయన కంపెనీకి అర్హతలు లేవు, ఏమీ లేవు. వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అనుభవము లేదు. అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు. అందుకే ఏం చేశారంటే, ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే, ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్, ఐహెచ్పి అంటారు దాన్ని అడ్డం పెట్టారు. అడ్డం పెట్టి ఐహెచ్పిని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో బిడ్ వేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసిండ్రు. చేసి ఏం చేసిండ్రు తర్వాత ఆ కంపెనీకి రాసిన ఉత్తరం ఇది. ఆ కంపెనీ సెబీ నిబంధనలకు అనుగుణంగా, సెబీ రెగ్యులేషన్ 30కి అనుగుణంగా, ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ, స్టాక్ ఎక్స్చేంజ్లో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అది లిస్టెడ్ కంపెనీ. వాళ్ళు ఏం చేసినారు, మాకు ఇగో 1137 కోట్ల వరకు వచ్చింది. ఇందులో ఇదొక్కటే మాకు దొరికింది, ఇంకా దొరకని చాలా ఉన్నాయి. అందుకే 8,888 కోట్ల కుంభకోణం అంటున్నాం. ఐహెచ్పి అనే కంపెనీ వారు ఎన్ఎస్సికి, బిఎస్సికి ఏం రాసినారంటే, ఈ 1137 కోట్ల వరకు నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ 2 బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది. అందులో మేము ఐహెచ్పి అనే కంపెనీ కేవలం 20% మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇలా స్పష్టంగా వాళ్ళే రాసిండ్రు. మీకు ఈ కాపీ పంపిస్తా, చూసుకోవచ్చు. అంటే 1137 కోట్ల వర్కులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో 20% పనిచేస్తారట. ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం 80% పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట. అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. ఇదే కంపెనీ తన సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన శోధా కన్స్ట్రక్షన్, దాంతోపాటు ఏఎంఆర్ ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చేటట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ మిత్రులందరూ గమనించాల్సింది ఏంటి అంటే, గతంలో ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం ఒకటి వచ్చింది 1988లో. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనుకుంటాను. దానిలో ఒక అమెండ్మెంట్ 2018లో చేసినారు. దానిలో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13 మీరు దయచేసి చూసుకోవచ్చు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అమెండ్మెంట్ లో ప్రకారం సెక్షన్ 7, 11, 13 ప్రకారం చాలా స్పష్టంగా చెప్పారు. అందులో ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ undue advantages to family members, they can be prosecuted under this act. ఇది ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ యాక్ట్. ఇదేదో ఆషామాషి యాక్ట్ కాదు. ఎందుకు ఆషామాషి యాక్ట్ కాదంటున్నా అంటే, ఇదే యాక్ట్ కింద పెద్ద పెద్ద ఉద్యోగాలు పోయినాయి. ఎవరది? శ్రీమతి సోనియా గాంధీ ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా, మరొక వైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే రాయబరేలీ ఆమెతో ఏదో ఒకటి ఉంటే, 2 పదవుల్లో ఎట్లుంటారు మీరు? ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన మీకు వర్తించదా అంటే, ఆ రోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే మాదిరిగా లోకాయుక్త దాకా పోతే విషయము యడ్యూరప్ప గారు, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు ఆనాడు మొత్తానికి
అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక, ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో, అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే చట్టం, వేరే చట్టం కూడా కాదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13. లెట్ మీ రీడ్ అవుట్ అగైన్. If a chief minister or any other public official misuses their position to provide undue advantages to family members, they can be prosecuted under this act. అంటే ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు కనుక ఆశ్రిత పక్షపాతాన్ని చూపుతూ ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేస్తామో, మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణ స్వీకారం చేస్తాం. ముఖ్యమంత్రి గారికి కుండల కొద్దీ గంపల కొద్దీ అనురాగం ఉంది బావమరిది మీద, ద్వేషమేమో మా మీద ఉంది. రాగద్వేషాల్లో అనురాగం అంతా బావమరిది గారు, బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం, ఇండ్లల్లో లంకె బిందెల కోసం మొత్తానికి IHP అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారే. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం వడ్షలేరు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కరపత్రాలను ఆవిష్కరించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేయడం జరిగింది. అనంతరం సమావేశంలో ప్రసంగిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో రంగంపేట మండల NDA నాయకులు, వడ్షలేరు గ్రామ NDA నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడతపెడతారు. ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంతో మన ఎమ్మెల్యే గారు మన ఇంటికి వస్తున్నారండి. అరవతండి ఎమ్మెల్యే గారు చేపట్టిన కార్యక్రమాల్ని వారు చక్కగా వివరించారు. వారికి గోవింద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 100 రోజుల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని గౌరవ ఎమ్మెల్యే గారు ఆ కరపత్రాన్ని మనకందరికీ కూడా పంచుతూ మన ముందు నిలబడి ఉన్నారు. ఒకసారి మనం కరతాళత్వం ద్వారా జరిగిన అభివృద్ధిని మనందరం కూడా ధన్యవాదాలు. మన మండలాన్ని తీసుకొస్తే పెద్దలందరూ చెప్పారు, రంగంపేట నుంచి సింగంపల్లి వెళ్ళే రోడ్డు కానీ, రంగంపేట నుంచి దొంతమూరు వెళ్ళే రోడ్డు కానీ, అవి నిధులు గత ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయి. పీకే టీం అని ఒకటి ఉండేది, ప్రశాంత్ కిషోర్, వారు రోడ్ల వ్యవస్థ అధ్వానంగా తయారైంది. కనీసం కొన్ని రోడ్లైనా చెయ్యకపోతే ఎవ్వరూ ఓటేసే పరిస్థితి లేదు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే నియోజకవర్గానికి కొన్ని రోడ్లు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈ 6.5 కోట్లు శాంక్షన్ అయింది. టెండర్స్ పిలిచారు, కాంట్రాక్టర్స్ వచ్చారు. వారు అప్పటి శాసనసభ్యులను ఒకటే కోరారు, మేము పనులు చేస్తాం, మాకు బిల్లులు ఇస్తారా అని. ఆయన బిల్లు కోసం ఆయన ఆలోచిస్తాడు తప్పించి వీళ్ళ బిల్లు కోసం ఆలోచించిన పరిస్థితి ఆ రోజు షాడో ఎమ్మెల్యే గారు ఉండేవారు. వారి నుంచి ప్రతిస్పందన లేదు, వాళ్ళు చేతులెత్తేశారు. నేను గెలిచిన వెంటనే R&B అధికారులతో సమీక్షా సమావేశం పెడితే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాంట్రాక్టర్లు పిలిచి వారి సమస్య అడిగితే వాళ్ళ అగ్రిమెంట్ పీరియడ్ కూడా పూర్తయిపోయింది. అప్పటికింకా మనకి మంత్రివర్గం ఏర్పడలా. అప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ నయీముల్లా అనే వారితో మాట్లాడడం, ఆ అగ్రిమెంట్ పీరియడ్కి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇవ్వడం, వీటిని లైవ్లో ఉంచడం, 60C కింద వర్క్స్ స్టార్ట్ చేయించాలని నిర్ణయం తీసుకోవడం. దానికి కాంట్రాక్టర్లు కూడా సహకరించారు, పనులు మొదలుపెట్టారు. వర్షాల వల్ల లేట్ అయింది, కానీ లేకపోతే సరిగ్గా పనులు పూర్తయ్యే దిశగా ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ADB రోడ్డు గత ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్యన 378 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ పని మొదలుపెట్టాడు. అప్పట్లో ఆయన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడని నానా రకాల ఇబ్బందులు పెట్టారు. 19 నుంచి 24 వరకు ఇక్కడే 40 కోట్లు బిల్స్ ఆపారు. ఆయన CRDAలో చేసిన పనులకి 78 కోట్లు బిల్స్ ఆపారు. మొత్తం కలిసి 120 కోట్లు. అటువంటి పరిస్థితుల్లో ఆయన పనులు ముందుకు తీసుకెళ్ళాక ఆగిపోవడం, మరలా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడించడం,
ఆయనకి బిల్స్ క్లియర్ చేస్తానని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన తర్వాత ఇటీవల కాలంలోనే పనులు మొదలుపెట్టడం కూడా జరిగింది. త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ నాటికి పని అప్పగిస్తానని చెప్తా ఉన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రధానమైన రహదారి కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ట్రాన్స్ట్రాయ్ కంపెనీ చేసిన నిర్వాహకంతో అనేక ఇబ్బందులు ఎదురైతే నేను 9 కోట్ల రూపాయలు ఆ రోజు ప్యాచ్ వర్క్ కోసం మంజూరు చేస్తే మన మాజీ శాసనసభ్యులు దంపతులు ఇద్దరు అంతకుముందు పాదయాత్ర చేశారు ఆ రోడ్డు పైన. మా ఘనత ఇది, మేము మంజూరు చేయించాం 9 కోట్లు అని ఫ్లెక్సీలు పెట్టుకున్నారు రోడ్లంతా. మరి 19లో ఎమ్మెల్యే అయ్యారు, కనీసం 9 రూపాయలతో కూడా ఎక్కడ ప్యాచ్ వర్క్ చేయలే. ప్రజలు గ్రహించారు. ఆయన ఏరోనైతే ప్రతిపక్షంలో ఉండగా నిధులు మంజూరు చేయించానని ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఈయన అధికారంలో ఉండడం కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే నిధులు మంజూరు చేయించగలుగుతారు. అందుకు ఈయన ప్రతిపక్షంలో. భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్లో ముఖ్యమైన మొదటి విషయమైన తిరుమల తిరుపతిలో జరిగిన లడ్డులో కలిపిన జంతువులతో తయారు చేయబడిన నెయ్యిని లడ్డులలో కలపడం గూర్చి బీజేపీ సీనియర్ నాయకుల శ్రీమతి మాధవిలత మీడియాతో మాట్లాడారు. వారు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతిలో జరిగింది చిన్న విషయం కాదని, కేవలం లడ్డుపైనే కాదు మొత్తం శ్రీవారి ఆస్తులపైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అత్యాచారం మాటలలో కూడా దాన్ని ప్రకటించలేనంత దౌర్భాగ్య స్థితి అది. సాక్షాత్తు శ్రీవారికి అందజేస్తున్న కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అందజేస్తున్న మహాప్రసాదం జంతువుల మాంసంలో నుంచి వెలువడిన కొవ్వు పదార్థంతో చేయడం అంటే ఈ జన్మకు ఇంతకన్నా పాపాన్ని అంటగట్టుకోవడానికి ఇంకా వేరే ఒక మార్గమే లేని పరిస్థితి. మేమందరం భక్షిస్తూ ఉన్నాం ఈ ప్రసాదాన్ని. ఎందుకంటే ఇంకా అన్ని జంతువుల తిండి తిన్నాక మనుషుల్లాగా తింటున్నామని లేకపోతున్నాను. నేను భక్షించే పరిస్థితికి వచ్చారు అందరూ కలిసి. తెలియకుండా అమాయకత్వంతో అది శ్రీవారి ప్రసాదమని ఇన్ని వేల మంది కోట్ల మంది హైందవుల ఒక నమ్మకాన్ని భక్తిని పెట్టుకొని మోసం చేయదలుచుకున్న ఆ దుర్మార్గులు ఎవరో గాని పరమేశ్వరుడు వాళ్ళకి పుట్టగతులు ఇవ్వడు. వాళ్ళు ఎవరో తేలాల్సిందే. ఇది ఒక ఆట అయిపోయింది, పరిపాట అయిపోయింది. ఇలా హైందవుల దేవాలయాలను, వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ సనాతన ధర్మాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్లకు తోచినట్టు వాళ్ళు వాడుకోవడం జరుగుతోంది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే శ్రీవారి నగలు దొంగతనాలు అయిపోయాయి. శ్రీవారి మణులు, మాణిక్యాలు, విగ్రహాలు దొంగతనమయ్యాయి. ఎప్పటి నుంచి? ఆకాశరాజు ఆయన కుమార్తె పద్మావతీదేవిని ఆయనకు వివాహం ఆడడానికి ఇచ్చిన రోజు నుంచి ఆయన ఇచ్చిన బహుమతుల నుంచి ఉన్నాయి. ఎంతో మంది రాజులు వచ్చారు, ఎన్నో బహుమతులు ఆయనకి అర్పించుకుంటూ ఉన్నారు. అసలు ఆ లెక్క ఎవరికి తెలియదు, ఎన్నున్నాయో తెలియదు. ఈరోజు దేవాలయంలో ఉండిలో నుంచి డబ్బులు ఎగిరిపోతూ ఉంటాయి. ఏమిటి అన్యాయం? 7 కొండలని జప్తు చేసుకోవాలని చూస్తుంటారు. ఎవడబ్బ సొమ్మిది? కలియుగ దైవం ఆయన. కానీ ఈసారి జరిగినది మాత్రం చాలా అన్యాయము, అత్యాచారము. డబ్బు తింటే వీళ్ళు డబ్బు తినే రాక్షసులు అనుకోవచ్చు, కానీ దుర్మార్గంగా స్వామివారికి జంతు మాంసానికి ఇచ్చిన కొవ్వు పదార్థాలు పెట్టి వేల కోట్ల మంది నమ్మకంగా తింటున్న ప్రసాదాన్ని మా వరకు అందేటట్టు చేశారు వీళ్ళు. ఈ శాపం ఊరికే పోదు. వీళ్ళెవ్వరికి ఎవరు చేశారో ఈ శాపం ఊరికే పోదు. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, కేంద్ర ప్రభుత్వాన్ని, అయ్యా ప్రధానమంత్రి గారు, అయ్యా గృహమంత్రి గారు, దీన్ని దయచేసి మీరు ముందు పడండి. దీనికి సిబిఐ ఎంక్వైరీని పెట్టించండి. భారతదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ప్రసాదం సాక్షాత్ అయోధ్యలోని రామచంద్రుడికి కూడా వెళుతూ ఉంటుంది. ఏమిటి మనకి కర్మ? ఈ మత మార్పుడు పిశాచులతో ఏలబడడం ఏమిటి దౌర్భాగ్యం?
చైర్మన్ మన వాడు ఉండడు, ఈవో మన వాళ్ళు ఉండరు. ఇలా మరి వేరే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళ దేవాలయాలలో మన వాళ్ళని పెడుతున్నారా? వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, మరి ఆ ఫండింగ్ లో మాలాంటి వాళ్ళని పెడుతున్నారా? పెట్టమనండి వాళ్ళని కూడా, అయిపోతుందిగా. మేము పోయి అక్కడ కూర్చుంటాం, వీళ్ళు వచ్చి ఇక్కడ ఇట్లాంటి పనులు చేస్తుంటారు. అప్పుడు కూడా బహుశా మేమే న్యాయం చేస్తామేమో వాళ్ళకు కూడా. దీని రాజకీయం మీరు చెయ్యదలుచుకున్నా హిందువులందరము మేము దీనికి రాజకీయం కానివ్వము. ఈ నిజం బయటికి వచ్చేంత వరకే మీ ఆధీనంలో ఉంది ఈ విషయం. ఈ నిజం బయటికి వచ్చింది, పటాపంచలయ్యింది. మాలోని ప్రతి హైందవుడి మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగృతమైనాడు. ఇప్పుడు వేల కోట్లు, 120 కోట్ల హైందవులలో నుంచే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి హైందవుడి మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగృతమయ్యాడు. హైందవ యుద్ధం మొదలయ్యింది. చూస్తాం ఏ విధంగా దీనికి న్యాయం జరగకుండా ఉంటుందో మేము చూస్తాం. ఇది చేసిన ప్రతి దుర్మార్గుడు బయటికి వచ్చేంత వరకు మేము ఊరుకోము. అహర్నిశలు పోరాడుతూనే ఉంటాం దీని గురించి. నేను ఖచ్చితంగా పోరాడి దీని సత్యం బయటికి వచ్చేంత వరకు ఊరుకోను నేను. జై బోలో సనాతన ధర్మ की జై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.